బిగ్ బాస్ నా జీవితంలో నేను కన్న ఓ పెద్ద కళ బిగ్ బాస్. ఆ కళ కోసం ప్రయత్నించే ప్రతి క్షణంలో కష్టాలు వచ్చాయి, ఓటములు ఎదురయ్యాయి. సపోర్ట్ ఉండని రోజులున్నాయి, ఒంటరిగా నడిచిన రాత్రులున్నాయి, అలసిపోయిన సమయాలున్నాయి. కానీ ఒక్కటి మాత్రం మారలేదు, నా నమ్మకం. అందుకే నాకు నేను ఒక మాట ఇచ్చుకున్నాను, ప్రాణాలు పోయినా సరే నా కళ ముందు నేను వెనక్కి తిరగను అని, గెలిచే తీరుతాను అని. ఆడిషన్స్ కోసం ఇచ్చిన ఈ 3 నిమిషాల్లో నా క్యారెక్టర్ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి అని నేను పూర్తిగా చూపించుకోలేకపోవచ్చు. లక్షల మంది ఈ 3 నిమిషాల వీడియోతో మీ దృష్టిని ఆకర్షింపజేయడానికి చేసే పోరులో నేను గెలవచ్చు, గెలవలేకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నాతో కేవలం 10 నిమిషాల పాటు కన్వర్సేషన్ చేస్తే ఆ 10 నిమిషాల తర్వాత బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ మెటీరియల్ మీ ముందే నిలబడున్నాడని మీరే చెప్తారు. ఎందుకంటే ఆ లక్షల మందిలో సింగర్స్, డాన్సర్స్, యాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా చాలా మందే ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా నాలాంటి వాడు చాలా రేర్గా ఉంటాడు. లైక్ సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్, మ్యాజిక్, రైటింగ్, డైరెక్టింగ్, మోటివేటింగ్, ఇన్ఫ్లుయెన్సింగ్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా ఎన్నో. చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు, రాసుకుంటూ పోతే పుస్తకాలు సరిపోవు. బిగ్ బాస్ సీజన్ 4 నుంచి నా మనసులో ఒక్కటే కోరిక, ఒకరోజు ఆ బిగ్ బాస్ హౌస్లో నేను ఉండాలి, నా చేతిలో బీబీ ట్రోఫీ ఉండాలి. ఆ కళ కోసం చాలా మందిని కలిశాను, చాలా చోట్ల తిరిగాను, చాలా ఆడిషన్సే ఇచ్చాను. ప్రతిసారి ఒక అడుగు ముందుకు వేసి అనుకునే లోపే జీవితం నన్ను 2 అడుగులు వెనక్కి లాగేస్తుంది. కానీ నేను నిరాశతో ఆగిపోలేదు, వచ్చే ప్రతి సవాలును ఎదుర్కొని నిలబడ్డాను. తర్వాత బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష అనౌన్స్మెంట్ చూశాను. అది నాకు ఒక షో లాగా కాదు, ఎడారిలో బంగారు గనిలా కనిపించింది. కానీ జీవితం నాకు మళ్ళీ టెస్ట్ పెట్టింది. జూన్ 13, 2025 నాకు యాక్సిడెంట్ అయింది. డాక్టర్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు. అక్కడ నా బాడీ ఆగిపోవాల్సి వచ్చింది, కానీ నా కళ ఆగలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాడీని ఫిట్ చేసుకున్నా, మైండ్ని స్ట్రాంగ్ చేసుకున్నా, నా వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకున్నా. మీరు కనుక ఒక 10 నిమిషాల వ్యవధి ఇచ్చి ఉంటే నా గురించి తెలియజేస్తూ ఒక సినిమాని తీసి చూపెట్టేవాడిని. ఎంతైనా డైరెక్టర్ అవ్వాల్సిన వాడిని కదా. అందుకే ఇప్పుడు మీ ముందు నిలబడి ఒక్క అవకాశం అడుగుతున్నా. కేవలం ఒక్క అవకాశం ఇచ్చి ఈ రౌండ్లో నన్ను సెలెక్ట్ చేస్తే 2వ రౌండ్లో నేను ఏం చేయగలను, నేను ఏ రేంజ్ కంటెస్టెంట్ను, నేను హౌస్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలను మీరే చూస్తారు. ఇంకొక విషయం, నేను ఇంతవరకు పార్టిసిపేట్ చేసిన ఏ డిబేట్లోనూ ఓడిపోయింది లేదు. నేను ఆడిన ఏ టోర్నమెంట్లోనూ కప్పు కొట్టకుండా తిరిగి వచ్చింది లేదు. ఎందుకంటే నేను కాంపిటీషన్ని ఎంజాయ్ చేయను, కాంపిటీషన్ని డామినేట్ చేస్తాను. నేను ఎక్కడ సెలెక్ట్ కాను అన్న భయంతో ఆల్రెడీ 2-3 ఆడిషన్ వీడియోలు క్రియేట్ చేశాను, అప్లోడ్ చేశాను. ఎందుకంటే ఈ 3 నిమిషాల వీడియోతో నేనేంటి అని మీకు చూపెట్టుకోలేకపోతున్నాను. కానీ నేను చెప్పేది ఒక్కటే, ప్లీజ్ ఈ ఒక్క రౌండ్కి నన్ను సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ రౌండ్కి మీకే అర్థమయ్యేలా చేస్తాను నేనేంటని. ఒక్క అవకాశం ఇస్తే నేను కంటెస్టెంట్గా రావడం కాదు, హిస్టరీని క్రియేట్ చేయడం కోసం వస్తాను. మై నేమ్ ఇస్ వెంకట్, హైదరాబాదీ ఫైర్ బ్రాండ్. సో బిగ్ బాస్, నేను రెడీ, ఆడియన్స్ రెడీ. మీరు రెడీ అంటే సీజన్ 10ని ఒక సెన్సేషనల్ హిట్ చేద్దాం.